ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మెయిన్గా మీకు రోల్ చేసే జూనియర్ మేనేజ్మెంటల్ రోల్ అయితే చెప్పడం జరిగింది. ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ అయితే మీకైతే 21 జనవరి మనకైతే అఫీషియల్గా రిలీజ్ చేశారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ అయితే మీకైతే 9th ఫిబ్రవరి అని చెప్తున్నారు. మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ మనకైతే మార్చిలో ఉంటుందని చెప్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ మీరు పాన్ ఇండియా ప్రకారం చూసుకుంటే ఇందులో టోటల్గా మీకైతే 4500 బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. వేకెన్సీస్ పరంగా చూసుకుంటే మీరు ఇందులో జోన్స్ అయితే అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్ అని చెప్తున్నారు. ఇందులో స్టేట్స్ అయితే మెయిన్గా హైదరాబాద్లో మెయిన్గా మీకైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాళ్ళకైతే ఇందులో మెయిన్గా మీకు లాంగ్వేజ్ ఏమేమి రావాలంటే తెలుగు, కన్నడ రావాలని చెప్తున్నారు. ఇన్కేస్ మీకు కన్నడ రాకపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా మీకైతే తెలుగు వచ్చి ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు జస్ట్ ఓన్లీ మీకు లోకల్ లాంగ్వేజ్ మీకు తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళని చెప్తున్నారు. ఇందులో టోటల్గా మీకు హైదరాబాద్లో మీ టోటల్గా ఇందులో హైదరాబాద్ వాళ్ళు చూసుకున్నా అంటే మీకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు టోటల్గా ఇందులో మీకు అయితే 42 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ మంది బ్యాంక్స్ అప్లై చేస్తారు. సో మీరైతే అప్లై చేసుకుని మీకు ఈజీగా జాబ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే మెయిన్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు మెయిన్గా ఏమేమి తీసుకెళ్లాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్. సో ఇవన్నీ ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాలని చెప్తున్నారు వాళ్ళు. ఎలిజిబుల్ ప్రకారం చూసుకున్నట్టయితే మెయిన్గా మీరు ఇండియా అంటే మీరు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇండియాలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మీరు ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ నుంచి 32 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెయిన్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంట్. సో వీళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్ క్వాలిఫికేషన్ జస్ట్ మీకైతే మెడికల్ కానీ లేదంటే ఇంజనీరింగ్ ఎవరైనా చేసిన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు, చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళు, కాస్ట్ అకౌంట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మినిమం మీకైతే 1 year 3 years కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇన్కేస్ మీ ఎక్స్పీరియన్స్ లేకుండా మీ జాబ్స్కి అప్లై చేస్తే మీకు రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలంటే మెయిన్గా కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ఆపరేటింగ్ బ్యాంక్స్ కానీ, బ్యాంకింగ్, ఫైనాన్స్. సో ఈ 3 సెక్టర్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్గా మీకు రోల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అని చెప్తున్నారు వాళ్ళు. స్కేల్ 1 విభాగంలో మీకు బేసిక్ పే శాలరీ ఎంత ఇస్తారంటే 1 monthకి 48,408 రూపీస్. జస్ట్ మీకు బేసిక్ పే శాలరీ మీకు 1 monthకి వచ్చే శాలరీ అని చెప్తున్నారు. అండ్ దీంతో ఇంకా మనకి బోనస్ వాళ్ళకైతే రూము, ఫుడ్ అన్నీ చూసుకుంటే మీకు ఈజీగా ఒక 55,000 వరకు అయితే ఈజీగా వస్తుంది మీకు 1 monthకి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే ఒక బాండ్ ఉంటుందని చెప్తున్నారు. మీకు ఆ బాండ్ మినిమం మీకైతే 3 years అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి బాగా ఆలోచించి అయితే అప్లై చేసుకోండి. సో మీరు తొందరపడి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు 3 years ఖచ్చితంగా మీరు వర్క్ చేయాలని చెప్తున్నారు. ఇన్కేస్ మీకు చేయకపోతే 3 lakhs అయితే ఖచ్చితంగా పే చేయాలి. సో ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ మీకు ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. అందులో మెయిన్గా మీ టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రజెంట్ ఎకనామికల్ స్క్రీనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఈ టాపిక్స్లో మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టాపిక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీరు మెయిన్గా మీకైతే 20 questions 20 marks ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ మీ బ్యాంకింగ్లో అయితే 60 questions 60 marks, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే 20 questions 20 marks ఉంటాయని చెప్తున్నారు. సో అలా ప్రతి చూసుకున్నట్టు టోటల్గా మీకైతే 120 questions ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మార్క్స్ వచ్చేసి మీకు 120 marks ఉంటాయి. డ్యూరేషన్ అయితే మీకైతే టోటల్గా అయితే 80 minutes ఉంటుంది. మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తారు అంటే మీరు ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే మెయిన్గా మీరు ఎక్కువ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే మనం తెలుగు. ఓన్లీ మీకు తెలుగు వస్తే సరిపోతుంది. దాంతోపాటు మీకు తెలుగులోనే చదవడం కానీ రాయడం రావాలని చెప్తున్నారు వాళ్ళు. జస్ట్ మీరు ప్రతి ఒక్కళ్ళు అయితే తెలుగు వచ్చిన మ్యాథ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటు ఇంకా మీకు ఏం చెప్తున్నారంటే వాళ్ళు 10th or 12th మార్క్స్ షీట్ జస్ట్ మీకు వాళ్ళ ప్రూఫ్ కంటే మీరు తెలుగు పాస్ అయ్యారని ప్రూఫ్గా వాళ్ళకైతే ఒక సర్టిఫికేట్స్ కావాలి. అది మీ సర్టిఫికేట్స్ అని 10th కానీ ఇంటర్ కానీ సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళు సరిపోతుంది. మీ సెంటర్స్ చూసుకున్నట్టు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆంధ్ర వాళ్ళకి విశాఖపట్నం అని చెప్తున్నారు. మీకు సెంటర్స్ అనేది మెయిన్గా ఆంధ్ర, విశాఖపట్నం అండ్ తెలంగాణ, హైదరాబాద్. సో ఈ సెంటర్స్లో వెళ్ళే ఎగ్జామ్ అయితే రాయాలి మీరు. ఇన్కేస్ మీకు సెంటర్స్కి కుదరకపోతే ఖచ్చితంగా మీరైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు 2 options ఇచ్చారు. సో ఈ సెంటర్స్ వెళ్ళైతే రాయాలి. మీరు చేంజ్ చేసుకోవాలంటే మీకు కుదరదని చెప్తున్నారు. మీకు ఒక అడ్మిట్ మీరు అప్లై చేసుకున్నాక మీకు ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ అడ్మిట్ కార్డ్ అనేది మీరైతే తీసుకెళ్ళాలి సెంటర్కి. ఇంకా మీరు అప్లికేషన్ ఫీజు ప్రకారం చూసుకున్నట్లయితే మీరు SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ చూసుకుంటే మీరైతే 175 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. అదే రిమైనింగ్ జనరల్, OBC, EWS వాళ్ళకైతే 850 రూపీస్ పే చేయాలని చెప్తున్నారు.
నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మా యూట్యూబ్ ఛానల్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన సార్ మీ అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.